స్టేట్ తెలంగాణ వర్సెస్ అమ్రిన్ ఫాతిమా అండ్ మహమ్మద్ ఖలీల్ కేసులో ఏం జరిగిందంటే తను ఆమె అతన్ని లవ్ చేస్తుంది అనమాట, ఖలీల్ని. చేయడం వల్ల తను ఏమంటాడు, నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసేయి మనం మ్యారేజ్ చేసుకుందాం అది ఇది అంటే తను ఏమంటుంది, నోను నేను రాలేను, నా భర్త నన్ను చంపేస్తాడు, నువ్వంటే ఇష్టం ప్రాణం అని అక్కడ మెన్షన్ చేసింది. బట్ ఇక్కడ వాళ్ళ లవర్ ఏం చేస్తాడంటే అమ్రిన్ ఫాతిమాకు తెలియకుండా హస్బెండ్ని చంపాడనమాట. సో అప్పుడు అమ్రిన్ ఫాతిమా ఫోన్ ట్రాక్స్ చేయడం వల్ల ఏదైతే చాట్స్, మెసేజెస్, కాల్ రికార్డ్స్లో ఎక్కడ కూడా అక్కడ అమ్రిన్ ఫాతిమా అనేది మెన్షన్ చేయలేదు హస్బెండ్ని చంపు అని. బట్ ఇక్కడ వీళ్ళకున్న రిలేషను, తను మాట్లాడిన విధానము, ఏదైతే నువ్వంటే ఇష్టమో కానీ ఇతను నన్ను చంపేస్తాడని చెప్పడం వల్ల ఆ లవర్ అనేది ఏం చేసిందంటే హస్బెండ్ లేకుంటే తను నా దగ్గరకు వస్తుంది అన్న ఇంటెన్షన్తోని హస్బెండ్ని చంపేస్తాడనమాట. సో ఇక్కడ ఫోన్ ట్రాక్స్ అవన్నీ చేసిన తర్వాత అమ్రిన్ ఫాతిమా కూడా ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి తను కూడా 101 కింద అయితే పనిషబుల్ అయ్యింది. సో ప్రేమ అనేది తప్పు కాదు, హత్య చేయడం అనేది తప్పు, భర్తను చంపడం నేరము అండ్ మీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. సో ఇండివిజువలీ ఎవరి లైఫ్ అనేది వాళ్ళది. నిజంగా మీకు ఇష్టం లేకుంటే మీరు సపరేషన్ కావచ్చు, లీగలీ డైవర్స్ కూడా తీసుకోవచ్చు. చట్టం అనేది చాలా కఠినంగా ఉంటుంది.